దా కూర్చోండి దినేష్ అన్న దా దా. పైకి వెళ్ళిపో చెక్ తీసుకో. అన్యాయంగా సంపాదించిన డబ్బు లెక్క బయటకు వస్తూ ఉంది. దాంట్లో పాత్రధారి మిథున్ రెడ్డి దొరికారు, అరెస్ట్ అయ్యారు. సూత్రధారి ఎవరన్నది కూడా మన అందరికీ తెలుసు, ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి. పాత్రధారి ఆయనైతే సూత్రధారి ఈయనే. ఇంక దాంట్లో చర్చించుకునేది ఏముంది? ఆఖరికి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు, అప్రజాస్వామ్యం అంటారు, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం. గత 4 సంవత్సరాలుగా లివర్ వ్యాధితో బాధపడిన వారి సంఖ్య ఎంత? మందుకు బానిసలవుతున్న వారి సంఖ్య ఎంత? క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేశారు? సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు? సమాధానం ఉండదు. సమాధానం ఉంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, జైల్లో నేను వెళ్ళున్నా, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, నా తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాం. చట్టబద్ధంగా మనకి రావాల్సినవి మనకు వస్తాయి. అంతేగాని మనం ఏదో ఉత్తముల్లాగా ఏదో మీడియా దగ్గరికి వచ్చి పదే అంటా ఉన్నారు, మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీ అని. అంటన్న వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విధానం మీకు గుర్తు రావట్లేదా? దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారు అన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసే హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం పొందిన ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా? చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీశారన్న విషయం. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయచ్చా, తీయకూడదు, ఎలా బయటకు వచ్చింది? సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు? ఇప్పుడేదో కబుర్లు చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాలు పైబడిన పెద్ద ఆయన, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి, నాకు దోమతెర ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారా వైసీపీ వాళ్ళు? జైల్లో దోమలు కాకపోతే రంభా ఓరసులు కొడతారా అని చెప్పి అడిగాడు. ఇన్ని మాట్లాడి ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర? అలా జరిగింది ఎలా జరిగిందని. నన్ను అడిగితే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఆయన మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చిన వసతులన్నీ చూస్తే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు, వేధింపులు ఉండవు, కానీ చట్టాన్ని అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే వాళ్ళకి నచ్చినట్లు సాగుతూ ఉంది. వాళ్ళు అడిగిందల్లా వస్తూ ఉంది. ఓ పిక్నిక్లాగా వెళ్ళారు, చూస్తున్నాం. క్యారేజీలు వెళ్తున్నాయి, టన్నుల పేపర్లు వెళ్తున్నాయి. ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ. పోలే రాయనివ్వండి. ఏదేమైనా ఒకటే, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది, ప్రజలకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు చేసిన తప్పులు ఇళ్లలో కోల్పోయిన వ్యక్తులకు అర్థమవుతూ ఉంది. ఈ కల్తీ మద్యం వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. డబ్బే ప్రధానంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఇది చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్. ఇది భారతదేశంలోనే పెద్ద స్కామ్ అవుతుంది. ఇది ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు,
కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా పార్టీకి రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు తిరస్కరిస్తారు. ప్రజలకు తెలియజేస్తాం, ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం. ఈ రికార్డు ఏదైతే ఉందో అఫీషియల్ రికార్డు, గత 5 సంవత్సరాలు మద్యానికి బానిసైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తూ, వర్షాలు పడతా ఉన్నాయి. గతంలోని వర్షాలు పడితే రోడ్లు గుంతలు పడతాయి, గుంతలు పడితే అవును గుంతలే పడ్డాయి, గుంతల్లో వెళ్ళాలి, మాకు ఖాళీ అయినప్పుడు చేస్తామనే ప్రభుత్వం ఆ రోజు. ఇది కూటమి ప్రభుత్వం. వర్షాలు పడుతున్నాయి, ఇంకా వర్షాకాలం ఇంకా ఫుల్ లెంత్ ఇంకా అందుకోలే, అయినా కూడా సచివాలయం వైజ్గా సచివాలయం పరంగా నియోజకవర్గంలోని మొత్తం ఎన్ని గుంతలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేశాం. ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. సుమారు 544 పాట్ హోల్స్ని ఐడెంటిఫై చేశాం. 1,09,00,000 ఎస్టిమేట్స్ రెడీ చేశాం. కొన్ని చోట్ల సీసీ ప్యాచెస్ చేస్తున్నాం, కొన్ని చోట్ల బీటీ ప్యాచెస్ చేస్తూ ఉన్నాం. అది కూడా దగ్గరలో ప్రారంభించుకుంటాం. పారదర్శకంగా అన్నీ తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రజలు వాడుతున్న రోడ్లు ఈ పరిస్థితిలో ఉన్నాయి, 541 పాట్ హోల్స్ ఉన్నాయి. అతి దగ్గరలో వాటిని ఎస్టిమేట్స్ని పిలిచేసి టెండర్ పిలిపించి అన్నీ కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్నీ కూడా ప్రజలకి తెలియజేసే కార్యక్రమమే చేస్తున్నాం. ఏం చేస్తున్నామో చెప్తున్నాం, ఏం చేసామో చూపిస్తున్నాం. కబుర్లు మాట్లాడట్లేదు, పబ్లిసిటీలు చేసుకుంటలేదు, రీల్స్ చేసుకుంటలేదు. ప్రజలకి ఏం చేయగలుగుతున్నామో చేస్తున్నాం. మేము చేసిందే చెప్తా ఉన్నాం, చూపిస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. మీడియా వాళ్ళకి చెక్కులు ఇచ్చేస్తాం. సేల్ తగ్గిపోయిందట, తాగే వాళ్ళు తగ్గిపోయారట, కానీ రెవెన్యూ వచ్చేసిందట. ఆ మేధస్కి ఒక్కసారి సలాం కొట్టాలి అందరం కూడా. బుర్ర తక్కువ వాళ్ళందరూ అక్కడే ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి ట్రోల్ చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అతను ట్రోల్ చేసిన ప్రతిసారి నేను ఆనందం పొందొచ్చు, కానీ నేను ఎందుకు ఆనందం పొందలేకపోతున్నానంటే అతని పేరు పక్కన మాజీ ఎంపీ రాజమహేంద్రవరం అంటున్నారు. ఆ రాజమండ్రి పరువు పోతుందని మా బాధ. ఎందుకంటే తాగేవాళ్ళు తగ్గినప్పుడు, సేల్ తగ్గినప్పుడు రెవెన్యూ ఎలా పెరిగిందో అన్నది ఆ మేధావిని మీరే అడగాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయనే ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా గొప్ప ట్విన్ సిటీస్ లాంటి సమాధానాలు, ఆలోచనలు ఉంటాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద రాబడి మీద ప్రభుత్వం ఏమైనా ఆధారపడి లేదు. మేము మరలా చెప్తా ఉన్నాం, సంపద సృష్టించే ఆలోచనలోనే ఉన్నాం. ఆ ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం. ముందు ఎవరైతే ఆ జే బ్రాండ్లకి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ ఆరోగ్యకరంగా చేసే కార్యక్రమాలు డీఅడిక్షన్ సెంటర్స్ తీసుకుంటా ఉన్నాం. మీరు చూడొచ్చు, అదే కార్యక్రమం తీసుకుంటున్నాం. నాణ్యమైన బ్రాండ్సే తీసుకొస్తా ఉన్నాం. డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళలాగా స్పిరిట్, నీళ్ళు, రంగు కలిపేసి అమ్మట్ల.